7 నక్షత్రముల కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడిన యేసుప్రభు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుంచి 29 వచనాల వరకు. 15వ వచనంలో అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి అనే హెచ్చరికను ప్రభు ఈరోజు మనందరికీ చేయడం గమనిస్తాం. గొర్రెల చర్మం వేసుకుని మీ దగ్గరికి వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అని ప్రభు అంటున్నారు. వారిని గురించి అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 29వ వచనంలో కూడా క్రూరమైన తోడేళ్ళు, వారు మందను కనికరింపరు అని వివరించబడింది. వారికి అనుకూలమైన వాటన్నిటిని చాలా కఠినంగా విశ్వాసుల మీద అమలుపరుస్తూ ఉంటారు. ఉదాహరణకు 10వ భాగం ఖచ్చితంగా తెచ్చి ఇవ్వాల్సిందే అని చెప్తారు. అయితే మీరు అడగొచ్చు, ఇవ్వకూడదు అంటారా మరి మీరు అని నన్ను అడిగితే నేనేమంటానంటే, దేవుడు మనమిచ్చే 10వ భాగంలో డబ్బులు చూడట్లేదు, మన డబ్బుల్ని లెక్క పెట్టరు, కానీ మనము ఎలాంటి మనసుతో ఇస్తున్నామో చూస్తారు. మనం మన ఫ్రీ విల్లో నుండి స్వేచ్ఛగా ఇవ్వగలగాలి. భయముతోనో బెదిరిపోయో అమ్మో శాపాలు వస్తాయేమో అనే భయంతో మనం ఇస్తే అది మనం పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ఇచ్చినట్లు కాదు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపించిన రీతిగా ఇవ్వగలగాలి. అంతేగాని అది మనం కష్టంగా బలవంతంగా ఇవ్వకూడదు. ఎంతైతే సంతోషంగా ఇవ్వగలమో అంతే ఇవ్వమని చెప్తాను. ఇంకా ఎక్కువ ఇస్తే బాగుంటుందని మీకు అనిపించినప్పుడు, ఒకవేళ అలా ఇవ్వడానికి మన దగ్గర లేకపోయినా లేదా ఇచ్చే మనస్సు లేకపోయినా ప్రార్థన చేసుకుంటే తప్పకుండా ప్రభు మన ఆశను తీరుస్తారు. నాకైతే ఇలాంటి అనుభవాలు ఎన్నో. దేవుని కోసం మనం ఏది చేసినా అది ప్రేమతో ఉండాలి. అప్పుడే అది దేవుని సన్నిధిలో అంగీకరించబడుతుంది. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడని వాక్యం చెప్తుంది. ప్రేమనే స్వీకరించగలదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా మనం ఏ పని చేసినా ఏది ఎందుకు చేస్తున్నామో అర్థం చేసుకుని చేస్తే అందులో ప్రేమ ఉంటుంది. అర్థం కాకుండా చేస్తే అందులో నామకార్థతే ఉంటుంది. అలా దేవుని వాక్యాన్ని స్వంత ప్రయోజనాల కోసం వాడుకుంటారు ఈ అబద్ధ ప్రవక్తలు మరియు అబద్ధ బోధకులు. అయితే వాళ్ళని ఎలా గుర్తుపట్టాలో కూడా తర్వాత వచనంలో ప్రభు చెప్పారు. 16వ వచనంలో, వారి ఫలం వలన మీరు వారిని తెలుసుకుందురు, ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్ల అంజూరపు పండ్లైనను కోయుదురా అని అక్కడ ప్రభు ప్రశ్నిస్తారు. ఇంకా 20వ వచనంలో, కాబట్టి మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుందురు అని అంటారు. ఫలము అంటే ఇక్కడ ప్రభు ఆత్మఫలాన్ని గురించి మాట్లాడుతున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడిన ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవి అంటే ఈ ఆత్మఫలము అబద్ధ ప్రవక్తల్లోనూ అబద్ధ బోధకుల్లోనూ అబద్ధ విశ్వాసుల్లోనూ కనబడవు. ఇంకా 19వ వచనంలో ప్రభు అంటున్నారు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని. అందుకే నేను అంటాను, రక్షణ ఒకసారి పొందుకుంటే అది మన దగ్గర నుండి దేవుడు తీసివేయడు. కానీ రక్షణ అనేది చెట్టు అయితే దాని ఫలము జాయ్ ఆఫ్ సాల్వేషన్ అంటాము. అంటే రక్షణ ఆనందం. ఆ ఆనందాన్ని పోగొట్టుకుంటే రక్షణలో ఫలము లేదు. ఆనందం ఎప్పుడు పోతుందంటే రక్షించబడిన తర్వాత కూడా పాపంలో జీవిస్తూ ఉంటే అది పోతుంది. అప్పుడు రక్షణలో ఫలం ఉండదు. ఫలం లేకపోతే, ప్రభువా నీ నామంను మేము ప్రవచింపలేదా, నీ నామం దయంలో వెళ్ళగొట్టలేదా, నీ నామంను అనేకమైన అద్భుతములు చేయలేదా అని అన్నా ఆ ఫలము లేకపోతే నువ్వెవరో నేను ఎరగను, అక్రమం చేయవాలని నా ఎదురుని తొలగిపోండి అని ప్రభు అంటారు. ఇదంతా కూడా ఈ వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించిన 21వ వచనంలో ప్రభు అంటున్నారు. ఆ తర్వాత 24వ వచనం నుండి, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరా ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు అని ప్రభు చెప్తున్నారు ఇక్కడ. కానీ ఎవరైతే దేవుని మాటలు విని దాని ప్రకారం చేయకుండా ఉంటారో వారు ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుని పోలి ఉంటారని ప్రభు అక్కడ అంటున్నారు. ఈ మాట చెప్తూ ఆయన ఇంకో మాట దానికి కలిపారు 27వ వచనంలో. అదేంటంటే వారి పాటు గొప్పది అని, అంటే వారు ఎక్కువ శ్రమను అనుభవిస్తారు అని అర్థమిచ్చేలాగా రాయబడింది. దీనితో కొండ మీద ప్రసంగం ముగించబడుతుంది. ఈ కొండ మీద ప్రసంగం అంతటి సారాంశాన్ని అర్థం చేసుకుంటే ఒక మాటలో చెప్పాలంటే, మన మూలంగా మన పొరుగు వారు ఎవరు బాధపడకూడదు, మన మూలంగా మన ప్రభువు బాధపడకూడదు అని. అయితే మనకు వెంటనే అనిపించే ఆలోచన ఏంటంటే, ఎవరు మన చుట్టుపక్కల బాధపడకూడదు, మనం బాధపడొచ్చా అని. లేదు, ఆ విషయాన్ని కూడా ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మన ప్రభు ఎప్పుడు బాధపడతారంటే, మనం బాధపడితే ఆయన బాధపడతారని వాక్యం చెప్తుంది. యెషయా పుస్తకం 63వ అధ్యాయం 9వ వచనంలో, వారి యావత్ బాధ యందు ఆయన బాధ నొందెను అని రాసి ఉంటుంది.
కాబట్టి మనం ఎప్పుడు బాధకు గురవుతామో అప్పుడు ఆయన కూడా చాలా బాధ గుండా వెళ్తూ ఉంటారు. అందుకనే మన క్షేమము కోరి ప్రతి వాక్యాన్ని ఆయన మనకిచ్చారు. ఆ వాక్యంలో ఎంతో క్షేమం ఉంటుంది. ఆయన మనకు చాలా విషయాలు మనతో బోధించింది, మనకు చెప్పింది, వివరించింది. ఇవన్నీ కూడా ఎందుకు చేశారు ఈ పని అని అంటే, ఎందుకు ఇంత సుదీర్ఘమైన గ్రంథాన్ని మనకి ఇచ్చారు అని అంటే, మనం క్షేమంగా బ్రతకాలని, మనం సంతోషంగా బ్రతకాలని, మన సంతోషము పరిపూర్ణం అవ్వాలని. అదే విషయాన్ని ఆయన యోహాను సువార్తలో రాస్తూ ఉంటారు. మీ సంతోషం పరిపూర్ణం అవునట్లు నేను ఈ సంగతులన్నీ మీతో చెప్తున్నాను అని. కాబట్టి మనం సంతోషంగా ఉంటే మన ప్రభు కూడా సంతోషంగా ఉంటారు. కానీ మనం బాధపడుతూ ఉంటే ఆయన కూడా ఆ బాధ గుండా వెళ్తూ ఉంటారు. అయితే మనం ఎప్పుడు బాధకు గురవుతామంటే దేవుని మాటకు వేరుగా బ్రతికినప్పుడు. ఎప్పుడైతే దేవుని మాటకు వేరుగా బ్రతుకుతామో అప్పటికప్పుడు అది బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ తర్వాత దాని పర్యవసానం చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మన క్షేమంగా ఉండాలనే వాక్యమంతా ఇచ్చారు. వాక్యంలో నుండి బయటకు వస్తే అక్కడ క్షేమం ఉండదు. అందుకని వాక్య ప్రకారం జీవించే వారిని దేవుడు బుద్ధిమంతులు అని పిలుస్తున్నారు. వాక్యం వినగానే అమ్మో ఇలా నేను ఉండగలనా అని చాలాసార్లు మనకు అనిపిస్తుంది. కానీ అలా బ్రతకాలనే ఆశ మనకుంటే చాలు, మిగతా కార్యం అంతా కూడా ప్రభువే చేస్తారు. మన దగ్గర ఆయన చూసేది ఆశ మాత్రమే. అలా బ్రతకలేమని ఆయనకే తెలుసు. అందుకనే తన పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించారు. ఆ పరిశుద్ధాత్మ శక్తి వలన, ఆయన కృప ద్వారా మనము దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రభువే సహాయం చేస్తారు. అందుకనే మనం చేయాల్సిందల్లా ఏంటంటే, ఆయన మనకు బోధించినప్పుడు ఆయన మాటలను గట్టిగా పట్టుకోవాలి. అందుకే సామెతల పుస్తకం 4వ అధ్యాయం 4వ వచనంలో రాసుంటుంది, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా, నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొని నెడలా నీవు బ్రతుకుదువు అని. యోహాను సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు అంటారు, నేను వచ్చి వారికి బోధింపకుండినడలా వారికి పాపం లేకపోను, ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు అని. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, వాక్యం ఊరికే విని వదిలేయకూడదు అని. ఎంత వింటామో మనం అంత లెక్కప్ప చెప్పాల్సిన వాళ్ళమై ఉన్నామని గుర్తించాలి. మరి ప్రార్థించుకుందామా? మా తండ్రి అయిన మా దేవా, నిత్యము మా కొరకు పరితపించేవాడవు నీవు. ఎన్నో రోజులు నీవు పెందల కడనే వచ్చి మాతో మాట్లాడుతూ వచ్చావు. కానీ లెక్కలేనన్ని రోజులు మేమైతే నిన్ను మరచిన జనులం. కానీ నీ ప్రేమ ఎప్పుడు మమ్మల్ని విడిచిపోలేదు. అందును బట్టి నిన్ను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము ప్రవ్వా. మా జీవితంలో మేము మంచి ఫలం ఫలించే వారిగా ఉండేందుకు మాకు సహాయం కావాలి. మీ సహాయం లేందే, పరిశుద్ధాత్మ శక్తి లేందే మేమైతే ఆత్మఫలాన్ని ఫలించలేము. మా శరీరానికి ఆ తత్వమే లేదు. కాబట్టి ఇప్పుడు మీ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాం. ఈ రోజంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ కంచె కాపుదల మాకు దయచేసి నీ మార్గంలో నడిచే మనసు మాకు ఇమ్మని బ్రతిమాలుతున్నాము ప్రవ్వా. మా సంతోషమే మీ సంతోషమని మీరు చెప్పిన మాటను బట్టి ఆ మాటను మేము నమ్మి తండ్రి ఆ రీతిగా బ్రతకడానికి, మేము సంతోషంతో బ్రతకడానికి, మా సంతోషం పరిపూర్ణం అవడానికి మీరే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.